క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము తర్వాయి భాగము. 4వ అధ్యాయము 6వ వచనము తర్వాయి భాగము. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. దేనికి చింతించకుడి అని నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. ఆ మాట చెప్తూ పౌలు అంటున్నారు, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి సమస్తము తెలియచేయుడి అంటున్నాడు. ఇక్కడ 3 పర్యాయ పదాలు వాడాడు. ఏంటిది ఆ పర్యాయ పదాలు? విజ్ఞాపన, కృతజ్ఞత, మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అంటున్నాడు. 3 ఒకటే. దేవునికి ప్రార్థన చేయండి అని సింపుల్గా పౌలు చెప్తున్నమాట. ప్రార్థన చేయండి. 3 పర్యాయ పదాలు వాడాడు. ఇందాక కృతజ్ఞత అన్నాను కదండి, అది కాదు. ప్రార్థన, విజ్ఞాపన, విన్నపం, ఈ 3 పర్యాయ పదాలు. వీటి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సో క్రైస్తవ విశ్వాసికిను మిగతా విశ్వాసికి ఉన్న తేడా అదే. విశ్వాసి శ్రమలోను, ఆందోళనలోను, భయంలోను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అది మిగతా లోకానికి, మిగతా వారికి వెటకారంగాను, కాస్త వినటానికి కూడా ఆశ్చర్య సాధ్యము కాని పనిగా అనిపించవచ్చు. కానీ మనం భక్తులను గమనించుకుంటే వాళ్ళు శ్రమలలో కృతజ్ఞతాస్తుతులే చెల్లించారు. మనకి ఉదాహరణలకు పౌలు, శీలలో చెరసాల్లో ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అది విన్నపము, విజ్ఞాపన, ప్రార్థన ద్వారా. ఎక్కడా కూడా తమను ఇందులో నుంచి బయటపడేయమనో మరొకటో చేయొద్దని కూడా నేను అంటం లేదు. కానీ ప్రతి క్రైస్తవుడు ప్రధానంగా చేయాల్సింది ఆ స్థితిలో నన్నుంచి నీ నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకు నీకు స్తుతులు అని చెప్పగలగాలి. ఎందుకంటే మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి ఆయన వల్లనే వస్తుంది. ఆ పరిస్థితిలో మనల్ని తీసుకొని వెళ్ళి, ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చి, ఆ పరిస్థితుల ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటుంది ప్రభువే. అల్టిమేట్గా నా స్థితిని బట్టి ఆయన నామము మహిమపరచబడుతుంది అన్నప్పుడు నేను భయపడను, ఆందోళన పడను. ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. నిన్న చెప్పుకున్నాను, ఆయన మనకు ఉన్నాడు అన్న విషయం తెలిసినప్పుడు భయపడను. పైగా ఆ పరిస్థితి ద్వారా తన నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇమీడియట్ రియాక్షన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ వెన్ హీ వాజ్ ఇన్ ట్రబుల్ ఆర్ వెన్ హీ ఈజ్ ఇన్ ట్రబుల్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్. క్రైస్తవుడు తాను సమస్యలలో, ఆందోళనలో, భయంలో ఉన్నప్పుడు వచ్చే మొట్టమొదటి స్పందన ఏమై ఉండాలంటే కృతజ్ఞత అయి ఉండాలి. అది ప్రార్థన, విజ్ఞాపన ద్వారా, విన్నపముల ద్వారా దేవునికి తెలియచేస్తే చాలు. అలా చేస్తే ఏమవుతుంది అనేది 7వ వచనంలో ఉంది. దాన్ని రేపు
ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము నాకు మాకు అందరికి దయచేయగలదని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.